వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ వరలక్ష్మి. మేమైతే మనాలికి ఫ్యామిలీతో పాటు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. మేము చేసే ఎంజాయ్మెంట్తో పాటు మేమేమేమి ప్లేసెస్ అయితే కవర్ చేసాము, ఎక్కడెక్కడికి తిరిగామో అన్నీ కూడా డీటెయిల్గా మీకు యూస్ఫుల్ అయ్యే విధంగానే నేను చెప్తాను. ఇప్పుడైతే షార్ట్కట్లో మా ప్లాన్ అయితే చెప్పబోతున్నాను. రాజమండ్రి టు ఢిల్లీ అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ముందు ఆగ్రాలో అయితే దిగిపోయి అక్కడున్న ప్లేసెస్ని అన్నింటినీ కవర్ చేసుకొని ఆగ్రా టు ఢిల్లీ అయితే వెళ్ళి ఢిల్లీ టు మనాలి అయితే వెళ్తున్నాము. మనాలిలో అయితే 1 to 4 days అయితే స్టే చేసి అక్కడున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చి 1 day అంతా ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని ఢిల్లీ టు అయితే రాజమండ్రి అయితే రిటర్న్ అయిపోతున్నాం. చాలామందికి మనాలి ట్రావెల్ చేయాలంటే కన్ఫ్యూజన్తో పాటు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి, అలాగే షాపింగ్, ఇవన్నీ కన్ఫ్యూజన్ తీరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 12 అయింది. మేమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే ఏపీ ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు నైట్ 1 o'clockకి ఉంటుంది. అలాగే మేము ఢిల్లీకి అయితే నియర్లీ 28 to 30 hours జర్నీ చేసి ఢిల్లీ అయితే రీచ్ అవుతున్నాం. చూడాలి జర్నీ ఎలా సాగుతుందో. ఇలా లాంగ్ జర్నీస్కి ట్రావెల్ చేసేప్పుడు మ్యాక్సిమం నైట్ టైమ్స్ ట్రావెల్ చేయడానికే చూసుకోండి. అలాగే 1 month ముందు నుంచే టికెట్స్ కూడా బుక్ చేసుకోండి బెటర్. నేను 1 month 15 days ముందు నుంచే నేను వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే ఇప్పుడు నాకు 2 beds మాత్రమే కన్ఫర్మ్ అయినాయి. ఇలా నైట్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ పడుకున్నాం. సో మీరు కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం ముందుగానే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము థర్డ్ ఏసీని అయితే బుక్ చేసుకున్నాం. మాకు 4 members వచ్చి 8,000 rupees అయింది. ఇలా సింగిల్ పర్సన్స్కి వచ్చి 2,000 అయింది. కోచ్ అయితే చాలా నీట్గానే ఉందండి, కానీ వాష్రూమ్ విషయానికి వస్తేనే కొంచెం ఇబ్బంది పడాల్సిందే. ఎర్లీ మార్నింగ్ 3-3:30 టైంలో ఆగ్రాకి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మేము ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అయితే చూసుకోవాలి. ఆగ్రా రైల్వే స్టేషన్ బయటికి వస్తే చాలా ట్యాక్సీస్, ఆటోస్ అయితే ఉంటాయి. గుడ్ మార్నింగ్. టైం వచ్చి అరౌండ్ 6 అయ్యింది. రాజమండ్రి టు మనాలి డే 1లో అయితే మేము ఆగ్రా అయితే రీచ్ అయ్యాము. ఆగ్రాలో మేమైతే 7 వండర్స్లో ఒక వండర్ తాజ్మహల్ చూద్దాం అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ దిగ్గానే మనకి లాబీస్ అయితే ఉంటాయి, అక్కడ రెడీ అవుదాం అయితే అనుకున్నామండి. లేడీస్కి అయితే అస్సలు కంఫర్ట్ లేదు, జెంట్స్ అయితే కంఫర్ట్గానే అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మేము రైల్వే స్టేషన్ బయటకు వస్తే 4 మెంబర్స్కి 50 రూపీస్ తీసుకొని అయితే మనకి రూమ్స్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. రూమ్ వచ్చి 700 to 800 మధ్యలోనే ఉంటుంది. మీరు బార్గింగ్ కనుక చేసుకుంటే ఒక 700-600 కూడా వస్తారు. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి, పర్వాలేదు. ఎందుకంటే మనం ఫ్రెష్ అవ్వడానికి జస్ట్ 1 hour ఉంటాం కాబట్టి వర్తబుల్ అనిపించింది నాకైతే. అలాగే నేను ఏ రూమ్ తీసుకున్నానో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నేను తీసుకున్న రూమ్ అయితే ఇదే, జస్ట్ 4 మెంబర్స్కి అనమాట. 4 మెంబర్స్ కూడా ఒకే దాంట్లో అలౌ చేస్తారు. రూమ్ అయితే నీట్గానే ఉంది, పర్వాలేదు, మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే తాజ్మహల్ దగ్గరకు వచ్చాను. తాజ్మహల్కి మా రూమ్ దగ్గర నుంచి 10 kilometers. అక్కడ వరకు అయితే మాకు 50 రూపీస్ ఈచ్ పర్సన్స్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే మెయిన్ గేట్, వెస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. తాజ్మహల్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6:30. ఫ్రైడే అయితే హాలిడే. తాజ్మహల్ లోపలికి ఓన్లీ మొబైల్స్, కెమెరాస్ అండ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అలో చేస్తారు. మీ దగ్గర ట్రైపాడ్ స్టాండ్స్, అలాగే హెవీ లగేజ్, మీరు వ్లాగింగ్ చేసుకోవడానికి మైక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏమీ అలో చేయరు. తాజ్మహల్ లోపలికి 3 gates ఉంటాయి. వెస్ట్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాము. మేమైతే సన్ రైజ్ చూద్దామని చెప్పి మార్నింగే 7 కల్లా ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకోవాలి, రండి. మనం ముందుకు లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మనం 50 రూపీస్ పే చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. 50 రూపీస్ కనుక పే చేస్తే మనకు ఓన్లీ జస్ట్ తాజ్మహల్ ఎంట్రన్స్కి ఇస్తారు. ఒకవేళ 250 రూపీస్ కనుక పే చేస్తే మనం తాజ్మహల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఒక ప్లేస్ అండ్ బ్యాక్ లోపల ఒక ప్లేస్ ఉంటుంది. 2 places కూడా మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటే 250 రూపీస్. ఇలా రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాప్ నుంచి కానీ తాజ్మహల్కి ఆటో కానీ ట్యాక్సీస్ కానీ ఉంటాయి. మ్యాక్సిమం ఆటోకి పర్ పర్సన్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. నాకైతే ఎప్పుడు తాజ్మహల్ దగ్గరికి వెళ్తానో అని ఉంది, కానీ మీకు అన్ని యాంగిల్స్లో తాజ్మహల్ ఎలా ఉంటుందో చూపించాలని ఓపికగా తీస్తున్నా. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ప్రేమకు తన ప్రేమికురాలికి ప్రేమతో కట్టించిన తాజ్మహల్ చూద్దామా? నిజంగా ఆ మార్బుల్తో చెక్కిన తాజ్మహల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ 7:30కే చాలా క్రౌడ్ ఉంటారు. నిజంగా నేను చూపించే వీడియోలో దీని అందం మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చూసాక దీన్ని 7th వండర్స్లో ఒక వండర్ అని ఎందుకంటారో అర్థమైంది.
మేమైతే చాలా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం. నేనైతే అన్ని యాంగిల్స్లో ఈ ప్లేసెస్ని కవర్ చేస్తున్నా. మీరు ఇక్కడికి రాకపోయినా డీటెయిల్గా మీరు ఈ ప్లేసెస్ని చూడొచ్చు. తాజ్‌మహల్ లోపల వ్యూస్‌ని అయితే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీయనివ్వడం లేదు. లోపల షాజహాన్ అలాగే ముంతాజ్‌ల సమాధులు అయితే ఉంటాయి. అదైతే ఒరిజినల్ కాదంట. ఒరిజినల్‌వి బేస్మెంట్‌లో ఉంటాయంట. అక్కడైతే ఎవరిని అలౌ అయితే చేయడం లేదు. బ్యాక్ సైడ్ యమునా నది ఉంటుంది. ఇలా ఇక్కడ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా టైం ఉందని ఆగ్రా రెడ్ ఫోర్ట్‌కి అయితే స్టార్ట్ అవ్వాం. రెడ్ ఫోర్ట్‌కి ఆటోకి 40 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. మనకి రోడ్ సైడ్ నుంచి ఫుల్ రెడ్ ఫోర్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొఘలై ఎంపైర్ అక్బర్ అయితే ఉండేవాళ్ళు. లోపలికి 60 రూపీస్ టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్కి. ఇక్కడ కూడా ట్రైపాడ్ స్టాండ్స్ అలౌ చేయరు. ఫుల్ సెక్యూరిటీతో అయితే ఉంటుంది. లోకల్ రూమ్స్ కూడా ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద పెద్ద గోడలతో ఉంటుంది. లోపలికి ఇదే దారి, బయటికి ఇదే దారి. అసలు ఇవన్నీ చూస్తే అసలు ఎలారా బాబు ఇలా కట్టారు అన్నట్టు ఉంటుంది. ఇక్కడికి ఎంతో దూరం నుంచి చూడడానికి అయితే వస్తారు. ఈ ఫోర్ట్ టోటల్గా 2.5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇందులో 75% ఆర్మీ ఉండడానికి, 25% రాయల్ ఫ్యామిలీస్ ఉండడానికి ఏర్పాటు చేశారు. మనల్ని అయితే 25% విజిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. మిగతాది 75%లో అయితే అలౌ చేయరు. ఇప్పటికీ అక్కడ ఆర్మీ ఉంటుందంట. చాలా చాలా డీటెయిల్గా అయితే డిజైన్ చేశారు. నేనైతే మ్యాక్సిమం మీకు వీడియోస్లో కవర్ చేసేసాను. మీరు ఒకసారి వచ్చి చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు దూరంగా ఉన్న తాజ్‌మహల్ కూడా చాలా డీటెయిల్‌గా కనిపిస్తది. మధ్యలో మనకైతే యమునా నది కూడా కనిపిస్తూ ఉంటది. మాకైతే ఇంకా టైం ఉంటే ఇంకా ప్లేసెస్‌ని అయితే మేము విజిట్ చేసేవాళ్ళం. కానీ మేము తొందరగా మేము ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి కాబట్టి మేము బయలుదేరుతున్నాం. ఇలా ఈ ప్లేసెస్‌ని కవర్ చేసుకున్న తర్వాత బాలుగాంజీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగ్రా టు ఢిల్లీ వెళ్ళడానికి సెమీ స్లీపర్ బసెస్‌ని అయితే మార్నింగ్ 11:30కి ఎక్కేసాం. మాకు సింగిల్ పర్సన్స్‌కి 500 రూపీస్ అయితే అయ్యింది. ఆగ్రా నుంచి ఢిల్లీకి 1 అవర్‌కి ఒక బసెస్ అయితే ఉంటాయి. ఆగ్రా నుంచి న్యూఢిల్లీకి 218 కిలోమీటర్స్. మాకు ట్రాఫిక్ వల్ల న్యూఢిల్లీకి 5 అవర్స్ అయితే పట్టింది రీచ్ అవ్వడానికి. ఈ బస్ మమ్మల్ని నిజామాముద్దీన్ ఏరియా దగ్గర డ్రాప్ చేస్తే అక్కడ నుంచి ఆటో ఎక్కేసి కాశ్మీర్ గేట్ దగ్గరకు వెళ్ళి మనాలి బస్ని అయితే ఎక్కాలి.
ఇలా ఆటోకి 4 మెంబర్స్కి వచ్చి 300 అయితే తీసుకున్నారు. బస్సెస్ అయితే సెమీ స్లీపర్స్ అయితే ఉంటాయండి. పర్ పర్సన్కి మాకు వచ్చి 1500 అయితే అయ్యింది. మా బస్ టైమింగ్ వచ్చేసి 7:40 PM స్టార్ట్ అవుతుంది. మా ఎస్టిమేషన్ ప్రకారం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 8 అవుతుందని అనుకుంటున్నాం. మ్యాక్సిమం మీరు కూడా నైట్ జర్నీస్ని ప్రిఫర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు టైం అయితే సేవ్ అవుతుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నానండి అక్కడ నా చిన్న ఎంజాయ్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మనాలివే ఉంటాయి. సో అసలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటా. ఇట్లు మీ వరలక్ష్మి.